లేదు. మార్నింగ్ ఏ టైం అవుతుంది? 4:30 అవుతుంది. గృహప్రవేశంకి వెళ్తున్నాం. ఇప్పుడు 2 గంటల నుంచి శారీ కట్టడం ట్రై చేస్తున్నారు. ఇప్పటికి శారీ అవ్వలేదు అయ్యా. నాదే మిస్టేక్. సారీ. ఈరోజు గృహప్రవేశం బ్లాగ్ అనమాట. ఎవరు గృహప్రవేశంకి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఓకేనా? బాయ్. అమ్మా దెయ్యాలా తిరుగుతున్నాం అర్ధరాత్రి కాదు, ఇది తెల్లవారుజామున అనమాట. చింటుగడ్డలు ఉంటారు ఇప్పుడు పడుకుంటారు. డ్యూటీ చేస్తారంటావా? మంచి తెలిసి పడుకుంటారు. ఎక్కడ పడుకుంటారు? నైట్ డ్యూటీ చేస్తున్నారు. చింటుగా మజ్జుకో. టాటా. దానికి ఇంకా అర్థమైపోతుంది బావా, మనం ఎప్పుడు ఆగుతామో ఎప్పుడు వెళ్ళిపోతామో అని. సరే, దగ్గరలోకి వెళ్ళాక లొకేషన్ తెలుసు కదా, చూసావా? ఓకే. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలిగి ఒక అమ్మాయి, పాత ఆఫీస్ కొలిగి అనమాట. వాళ్ళ గృహప్రవేశంకి వచ్చాం. వాళ్ళు మాకు బాగా క్లోజ్ అనమాట. మా కష్ట సుఖాల్లో వాళ్ళు బాగా తోడున్నారు. సో బట్ ఈరోజు తొందరగా వెళ్ళాలి వాళ్ళ గృహప్రవేశంకి. బట్ బాగా లేట్ అయిపోయింది. తీరమూసి వెళ్ళిన తర్వాత నాకు అస్సలు నైట్ నిద్ర పడుకోలేదనమాట. మార్నింగ్ 2 o'clock కల్లా అక్కడ ఉందాం అనుకున్నాను. బట్ నా శారీ కట్టడంతో లేట్ అయింది. బట్ ఫైనల్గా శారీ కూడా కట్టలేదు. సో ఇంకా అయితే అక్కడ నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అస్సలు ఓపిక లేదు. నేనైతే ఇది 3 గంటలకు లేచి ఆర్డర్ పెట్టుకొని సాంబార్ రైస్ తింటున్నాను. మా హస్బెండ్ అయితే అసలు పడుకొని లేవలేదు. ఆయన కూడా నైట్ అంతా నిద్రలేదు. ఆయన కూడా పడుకున్నారు. ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసే టైం కూడా మాకు లేదు. అక్కడ వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. మొత్తం హౌస్ మీకు అంతా చూపిద్దాం అనుకున్నాను గృహప్రవేశంది. బట్ నాకైతే అక్కడ కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోయిందనమాట. చాలా వీక్ అయిపోయాను. ఇంకా సడన్గా ఇంకా ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోయాము. వాళ్ళకి అసలు మేము కాల్ చేసుకోవడానికి చెప్పలేదు, వాళ్ళు పనిలో ఉంటారు కదా. సో కొంచెం వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత కాల్ చేసి అయితే చెప్తాను. నేనైతే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను. సమ్టైమ్స్ ఇలా అవుతూ ఉంటుంది కదా. సో ఈరోజుకి ఇంతే అండి. అనుకోకుండా ఇలా అయిపోయింది అంతే. ఇంకా ఒక్కొక్కసారి